ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత జలగం వెంకట్రావుకు బీజేపీ గాలం వేస్తుంది. ఆయన త్వరలో పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఏపీ బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి ఆయనతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వీరిద్దరూ ఏకాంతంగా భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా జలగం వెంకట్రావుకు ఖమ్మం పార్లమెంటు టికెట్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకు జలగం వెంకట్రావు కూడా సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. అదే జరిగితే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో ముక్కోణ పోటీ ఏర్పడే అవకాశం ఉంది. జలగం వెంకట్రావు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు. ఆయన అన్న జలగం ప్రసాదరావు రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. జలగం వెంకట్రావు 2002లో సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి, 2014లో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ఖమ్మం, 2018, 2023లో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేసి ఓడిపోయారు. జలగం కుటుంబానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గట్టి పట్టుంది. జిల్లా వ్యాప్తంగా అనుచరులున్నారు. ఒకవేళ ఆయన బీజేపీలో చేరితే ఖమ్మం జిల్లాలో బీజేపీ తన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అందుకే బీజేపీ నేతలు జలగంతో మంతనాలు జరుపుతున్నారు. మరి అందుకు ఆయన అంగీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.